కాదన్నది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి బేసిక్. అదే కదా, అదే నువ్వు విమర్శించు. ఒకటి చిరంజీవిని వెటకారం చేయటం, అది నీ కూటమికి తప్పు. సైకోగాడు అంటాం, ప్రతిపక్షానికి వ్యవహారంలో వ్యవహరించకూడని పదం. రెండిట్లలోనూ తప్పు ఆయన దగ్గరనే ఉంది. కానీ దాన్ని తప్పని ఏ ప్లాట్ఫామ్ అయితే ఆపాలో అది ఆపకపోవడం ఒక విచిత్రం. బాబు గారు కూడా అక్కడే ఉన్నారు, ఆయన కూడా అక్కడే బేసిక్ గా కొన్ని అంటే ఇదే జగన్ టైంలో అనుంటే అవును ఇంకొక 100 ఏళ్ళు విమర్శిస్తారు. మైకు ముందు కాకుండా మైక్ వెనక ద్వారంపూడి మాట్లాడితే మైకు ముందు దాన్ని సమర్థిస్తా మాట్లాడినటువంటి అంబటి రాంబాబు ఆ రోజు చంద్రబాబు గారి కుటుంబం గురించి ఎంత సీన్ క్రియేట్ అయింది, దాంట్లో ఎంత సెంటిమెంట్ క్రియేట్ అయింది. ఇక్కడ రివర్స్ సెంటిమెంట్. అది మన రాష్ట్రంలో రాజకీయం సహజంగా నడిచిపోతుంటది అంతే. ఇలాంటి సందర్భాల్లోనైనా సభలో ఒక 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న ఈ పాయింట్ రేజ్ చేసి ఉండేవారా? ఇమీడియట్ గా రికార్డ్ ని తొలగించండి, క్షమాపణ ఆందోళన చేసి ఉండేవాళ్ళు. అది మైనస్ ఖచ్చితంగా, నో డౌట్. అది ఉండుంటే బయట మాట్లాడే ప్రయోజనం అదే కదా సార్. ఒకటి మెడికల్ కాలేజీల అంశంలో ఈసారి ఈ సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో ఆయన లోకేష్ గారు చెప్పింది కానీ, బాబు గారి నుంచి నోట నుంచి వచ్చింది కానీ, పీపీపీ అంటే ఏంటో ఆ 33 ఏళ్ళ తర్వాత